ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా మాడుగుల నియోజకవర్గ జడ్పీటీసీ, ఎంపీటీసీలతో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై దిశానిర్దేశం చేశారు. బొత్స సత్యనారాయణ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ఇక వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి ఇంటికి జరిగిన మంచి ఎక్కడికి పోలేదన్నారు వైఎస్ జగన్. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఆ మంచే తమకు శ్రీరామ రక్ష అన్నారు. చంద్రబాబు ప్రజలకు ఆశ చూపి మోసం చేశారని, విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. ఇలాంటి మహమ్మారి కూడా మన రాష్ట్రాన్ని పీడించిన రోజుల్లో కూడా సాకులు చెప్పలేదు, కారణాలు ఇవ్వలేదు. ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట కోసం కట్టుబడి క్యాలెండర్ ఇచ్చి మరీ ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి మరీ బటన్లు నొక్కి నేరుగా ప్రతి ఇంటికి మంచి చేశాం. చేసిన మంచి ఎక్కడికి పోదు. ఆ మంచి ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రోజుకి కూడా బ్రతికే ఉంటుంది. నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి మనం చేసిన ఈ మంచే, చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసమే ఒక కోపంగా మారుతుంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయిన్ కూడా మనం చూసాం. జగన్ ఏమో పలావ్ ఇచ్చాడు, బాగానే చూసుకున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. తీరా చూసేసరికి పలావు పోయింది, బిర్యానీ పోయింది, పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఈ పొద్దు మేము ఉన్నాము అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్న పరిస్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, మన పార్టీయే అధికారంలో ఉండి ఉంటే ఈ పార్టీకే మీ జగన్ రైతులందరికీ రైతు భరోసా ఇచ్చేసిండు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండింటే, మీ జగనే ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళ అమ్మలందరికీ కూడా ఈ పార్టీకి అమ్మఒడి పథకం కూడా ఈ పార్టీకి అంది, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండుండేవాళ్ళు. మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీయే అధికారంలో ఉండుంటే ఈ పార్టీకి విద్యా దీవెన కింద ప్రతి పిల్లాడికి కూడా వాళ్ళు కట్టాల్సిన ఫీజులు ప్రతి త్రైమాసికం 3 నెలలకు ఒకసారి వాళ్ళకు సంబంధించిన ఫీజులు మళ్ళీ 3 నెలల లోపల 3 నెలలు అయిపోయిన వెంటనే ప్రతి త్రైమాసికం వచ్చే ఫీజులు విద్యా దీవెన కింద వాళ్ళ ఖాతాల్లోకి పడుండేటివి. ప్రతి అడుగులోనూ మోసమే కనిపిస్తూ ఉంది. పిల్లలకైతే మొన్నటిదాకా ఇంగ్లీష్ గవర్నమెంట్ బడులలో టోఫుల్ ఒక పీరియడ్గా బోధన జరుగుతూ ఉండేది. ఇంగ్లీష్ గొప్పగా పిల్లలందరూ చదువుకొని నేర్చుకొని గొప్పగా మాట్లాడే పరిస్థితి ఉండుకొని ఐబీ సర్టిఫికెట్లు సైతం వాళ్ళు పుచ్చుకొని ఏకంగా మన పిల్లలందరూ కూడా ప్రపంచంతో పోటీ పడేలా చదువులు ఉండే పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే టోఫుల్ పీరియడ్ను కూడా బడులలో నుంచి తీసేశాడు. ఇంగ్లీష్ మీడియం కూడా ఎగిరిపోయే పరిస్థితులు, ఇక ట్యాబులు కూడా ఇస్తారన్న నమ్మకం కూడా లేని పరిస్థితులు. అస్తవ్యస్తంగా ఈరోజు స్కూళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. గవర్నెన్స్ అయితేనేమి, డెలివరీ అయితేనేమి, ఇంటికే వచ్చి డెలివరీ అయితేనేమి అన్నీ కూడా అస్తవ్యస్తంగా కనిపిస్తూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా రెడ్ బుక్ పాలన జరిగిపోతూ ఉంది. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది కూడా నమ్మకం కూడా ఎవరికి కలగడంలా, ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి గ్రామంలో కక్షలు ఎవరికి ఉన్నా కూడా వాళ్ళ కక్షలు తీర్చుకునే దానికోసం వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉండడం ఇవే జరుగుతూ ఉన్నాయి. ఇంతటి దారుణంగా ప్రభుత్వంలో పరిపాలన సాగుతూ ఉంది. ఈ 5 ఏళ్ళే నేను కష్టాలు ఉండవు అని చెప్పను, కష్టాలు ఉంటాయి. మనం విపరీతంగా వాళ్ళు హెరాస్మెంట్ కూడా చేస్తారు, అది కూడా నేను చెప్తా ఉంటాయి, కాదని నేను అనడంలా. ఇన్ఫ్యాక్ట్ నా పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. 16 నెలలు నన్ను జైల్లో కూడా పెట్టినారు. కష్టాలు ఉండవని నేను చెప్పను, అటువంటి కష్టాలు కూడా నేను చూసిన. కానీ ఏమైంది, కష్టాలు అనేటివి ఎప్పుడు ఎల్లకాలం ఉండవు. ఒక చీకటి వచ్చిన తర్వాత వెలుతురు రావడం అన్నది దేవుడు క్రియేట్ చేసిన సృష్టిలో ఖచ్చితంగా జరగాల్సిన కార్యక్రమం. కాబట్టి కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు. ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగలు రాక తప్పదు. ఈ 5 ఏళ్ళు కూడా కన్ను మూసుకుంటే అయిపోతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ 5 ఏళ్ళకి 2029లో మళ్ళీ మనమే వస్తాం.